Admissions are now open for intermediate courses MPC, BIPC, MEC, and CEC. Build your future with quality education, expert faculty, and a focused academic environment designed for your success. Admissions are open for boys campus at Tolichuki and Saidabad and for girls at Tolichuki and Malakpet. Limited seats are available. Visit the campus today or contact us for more details. Your journey to success begins here. गुजरात पुलिस ने एक हैरत अंगेज मामले में 4 राउडी शीटर्स को गिरफ्तार किया है, जबकि 2 मुलजिम अभी फरार है। पुलिस के मुताबिक 6 राउडी शीटर्स ने मिलकर नकली पुलिस टीम बनाई और एक 42 साला शख्स पूर्णा चंद्रा राव को कुकटपल्ली से अगवा करके उससे पैसे वसूल किए। నాగరాజు అతని యొక్క పేర్లన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇతను 12 కేసుల్లో నిందితుడే కాకుండా 2 సార్లు పీడియాక్టివ్ వేయించాడు. అంటే ఎంత నటోరియస్ చూడండి, మన కేబిహెచ్పి నుంచి ఒకసారి, మాదాపూర్ నుంచి ఒకసారి, ఇట్లాంటి సూడో పోలీసు వేషధారణలో ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర, మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డులు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్ని కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. అంటే ఎంత ఆర్గనైజ్డ్గా జనాన్ని మోసం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని 2 సార్లు పీడియాక్ట్ చేసినా కూడా ఇంకా కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇతని మీద అక్కడ భీమవరం ఏరియాలో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. అంటే ఆపరేషన్ కేసులన్నీ మన ఏరియాలో అయినాయి, కానీ అక్కడికి మనం సమాచారం ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఏమన్నా నేరాలు చేసిన ఉద్దేశంతో అక్కడ సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మన రౌడీ షీట్ పెట్టడం జరిగింది. తర్వాత రిమైనింగ్ పర్సన్స్ యశ్వంత్ సింగ్ A2 అలియాస్ రాహుల్, ఇతనిది యూపీ ఆగ్రా డిస్టిక్. ఇతను గతంలో ఒక కేసు ఉంది ఇతని మీద. A3 ప్రదీప్ కుమార్ మిశ్రా, బీహార్ నేటివ్, ప్రెసెంట్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇతని మీద 14 కేసెస్ ఉన్నాయి. ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, ఈ సూడో పోలీసు కావచ్చు, మిగతా కలిపి. A4 సత్యపాల్ సింగ్ అలియాస్ కాగూర్, ఇతను కూడా యూపీ. ఇతని మీద కూడా దోపిడీ కేసులు ఒక మనకి దుండిగల్లో, ఆర్సీపురంలో కూడా నమోదై ఉన్నాయి. తర్వాత A5 సునీల్ కుమార్, ఇతన్ని హర్యానా. ఇతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇతను యాక్చువల్గా అక్కడ పోలీసు పనిచేసి సస్పెండ్ అయ్యాడు. ఆ సస్పెండ్ అయినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో అతను ఈ మన A1 నాగరాజ్కి పరిచయం ఉండి ఈ టెక్నికల్ సపోర్ట్ చేయడము, పోలీసులు ఆల్రెడీ అతను ట్రైనింగ్ తీసుకొని డ్యూటీ చేసినాడు కాబట్టి పోలీసులు ఎట్లా ఉంటుందని అతను నాలెడ్జ్ ఉండడము, ఈయనకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నప్పుడు అతను చేయడం జరుగుతుంది. ఇంకొక A6 తంగెళ్లపల్లి నాగేంద్ర వర్మ, ఇతను మహబాద్ డిస్టిక్. ఇతను 5 కేసులలో మనకి నేరాలు నమోదై ఉన్నాయి. దీంతో పాటు మనం ఈరోజు ఈ 6గురిలో 4గురిని కస్టడీ తీసుకున్నాం. 2 పరారులో ఉన్నారు. అయితే పరారులో ఉన్న వాళ్ళ ఒక అతను సస్పెండెడ్ కానిస్టేబుల్, అతను చండీగఢ్ లో వేరే బిజినెస్ చేసుకుంటూ ఇతను కూడా అతనితో కలిసి బిజినెస్ చేసుకోవడం, ఈ డ్రా చేసినటువంటి అమౌంట్ కూడా ఈ 5 లక్షలు కూడా కొంత అమౌంట్ ఆయనకి ఆన్లైన్ లో మళ్ళీ పే చేయడము, ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పుడు మిగతా వివరాలు ఇంకేమున్నాయి అనేది, ఏం కేసులు ఉన్నాయనేది కూడా మనం డీటెయిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనము రికవర్ చేసిన వాళ్ళు చూస్తే ఒక ఎయిర్ పిస్టల్ తో పాటు కంట్రీ మేడ్ పిస్టల్ అది ఒక తీసుకొని రావడం జరిగింది. బెదిరియడానికి, పోలీసులను చెప్పుకోవడానికి, ఏమైనా అవసరం అయితే బెదిరియడానికి కూడా వాళ్ళు ఒక కంట్రీ మేడ్ పిస్టల్ 7.65 mm తుపాకీ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ పెట్టిన దాంట్లో ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్, ఒకటి ఎయిర్ పిస్టల్. మిగతా వాటిల్లో ల్యాప్టాప్ ఉంది, పోలీస్ యూనిఫామ్స్ ఉన్నాయి, నకిలీ ఐడి కార్డ్స్ ఉన్నాయి, పోలీస్ ఐడి కార్డ్స్, ర్యాంకులకు సంబంధించిన బ్యాడ్జెస్, పోలీస్ లోగోస్, హ్యాండ్ కప్స్, నకిలీ నంబర్ ప్లేట్లు, ఒక కారు, ఒక బైకు, తర్వాత మిగతా స్టాంప్ పేపర్స్, లెటర్స్, లెటర్ ప్యాడ్స్, ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ విధంగా జనాల్ని భయపెట్టి, అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాటా కొంత కలెక్ట్ చేసుకోవడము, పోలీసు అని చెప్పేసి బెదిరియడము, కిడ్నాప్ చేయడము, ఎక్స్ట్రాక్షన్ చేయడము, ఇవన్నీ ఈ సెక్షన్ అన్నిటి కింద వీళ్ళ మీద మనం కేసులు సెక్షన్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద మళ్ళీ ఫర్దర్ గా ఈ డాటా అంతా కూడా వీళ్ళ
కేసులు, పీడీ యాక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం అతను రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి బెయిల్ రాకుండా చూడటము, అదేవిధంగా జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా చూడటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలియజేస్తూ మా సిపి గారు కూడా వీళ్ళని ఈ టీం అందరినీ కూడా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి సరైనటువంటి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తాం. మరి పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఎవరు పోలీసు ఎవరు కాదు అనేది. చాలా మంది పుట్టగొడుగులాగా పుట్టకొస్తుంది కొత్త కొత్త నేరాలు చేస్తున్నారు. మరి డయల్ 100 ఉంది, పెట్రోల్ కార్స్ ఉన్నాయి, మనము ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. ఇమీడియట్ గా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మనం అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం. ఇన్ని సీసీ కెమెరాలు పెడుతున్నా కూడా పబ్లిక్ ఇంకా ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా షేర్ చేసుకోగలిగినప్పుడే ఇట్లాంటి నేరాలకి మనము కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. మా వంతు మేము కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటము, ఆ సెక్షన్స్ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా యాడ్ చేసి మళ్ళీ కన్విక్షన్ వచ్చే విధంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి తెలియజేస్తూ మెయిన్గా మన టెక్నాలజీని వాడుకొని కేసులు డిటెక్ట్ చేయడం ఎక్కువ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. हर स्टूडेंट का एक ख्वाब होता है, एक बेहतरीन मुस्तकबिल का ख्वाब, और इस ख्वाब को सच बनाने के लिए चाहिए सही रहनुमाई, स्ट्रॉन्ग फाउंडेशन, कॉन्फिडेंस और डिसिप्लिन। एडमिशंस अब शुरू हो चुके हैं इंटरमीडिएट कोर्सेज के लिए एमपीसी, बाईपीसी, एमईसी और सीईसी। बॉयज के लिए कैंपस टोली चौकी और सईदाबाद में अवेलेबल है, जबकि गर्ल्स के लिए टोली चौकी और मलकपेट कैंपस मौजूद है। सीट्स लिमिटेड है, आज ही अपनी सीट सिक्योर करें, हमारे कैंपस का विजिट करें या हमसे कॉन्टैक्ट करें।